హాయ్ అండి. ఈరోజు మనం తులు ఫిష్ పులుసు పెట్టుకుందాం. చూడండి, ఫిష్ బాగా కడిగిన తర్వాత పసుపు, సాల్ట్, కారం వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి, అయిపోయింది కదా. ఫిష్ మంచిగా మసాలాలు పట్టేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర దంచిన పేస్టు, ఆవాలు మెంతులు కలిపి దంచి పెట్టుకున్నానండి, కొంచెం ఫ్రై చేసి. ఇప్పుడు చూడండి, ఆనియన్, కొత్తిమీర, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా సరిపడే అంత, కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందండి, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకుందామండి. ఇవి కొద్దిగా చిట్పట్లు అయ్యేదాకా ఆగాలి. చూడండి, చిట్పట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా కలుపుకున్నామండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. చూడండి, కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్నవి. కొద్దిగా ఎక్కువే పడతాయండి చేపల పులుసులో, అప్పుడే బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకుందాం, మంచిగా కలుపుకుందాం అండి. కొద్దిగా పసుపు వేసుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చేద్దాం. చూడండి, ఇందులో మనం పెట్టుకున్నాం కదా అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆ పేస్ట్ వేసేసుకుందామండి. ఫ్రెష్గా దంచి పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీద్దామండి మూతని. చూడండి, మంచిగా అవుతుంది కదా. చూడండి, టమాటా అంతా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. సరిపడినంత కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. చింతపండుని నానబెట్టి పెట్టుకుని చింతపండు గుజ్జు వేసేసుకుందామండి. పులుపు చిక్కగానే పెట్టుకోవాలండి. చింతపండు పులుపుని పులుసులో ఎప్పుడు నీళ్ళలా కాకుండా కొద్దిగా చిక్కగా నానబెట్టి చిక్కగా వచ్చేటట్టు గుజ్జు తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది పులుసు. ఇప్పుడు సరిపడేంత వాటర్ వేసుకుందాం అండి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇది మరిగేంత వరకు మూత పెట్టుకుందాం అండి. బాగా మరగాలి. చూడండి, ఎంత మంచిగా మరిగింది కదా. ఇప్పుడు దీంట్లో మసాలా పెట్టుకున్న చేపల్ని వేసేద్దాం. చాలా బాగుంటుందండి చేప. ఇందుకు ఆవాలు, మెంతులు కలిపి ఫ్రై చేసి పొడి చేసుకున్న పొడి వేసుకుందాం అండి, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూద్దాం. చూడండి ఎంత మంచిగా అయిందో. ఉప్పు చూసుకుందాం అండి ఒకసారి.
సరిపోయిందండి. చేపల పులుసు అయిపోయింది కదండి. వేడి వేడి అన్నంలో వేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.